నిన్న వైజాగ్ వేదికగా డీసీ మరియు ఎల్ఎస్జీ మధ్యన 4వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉంది చూడండి భయ్య, ఫుల్ థ్రిల్లర్ అంటే థ్రిల్లర్. ఈ ఐపీఎల్ సీజన్ లో ఫస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో డీసీ ఒక వికెట్ తేడాతో ఎల్ఎస్జీ పైన ఘన విజయాన్ని సాధించింది. అసలు ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ని డీసీ బ్యాటర్ ఇంపాక్ట్ ప్లేయర్ అయిన అశుతోష్ శర్మ చాలా మంచిగా ఫినిష్ చేసి ఒక ఘన విజయాన్ని సాధించి పెట్టాడు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా మార్ష్ అండ్ పూరన్ ఒక పెద్ద పార్ట్నర్షిప్. ఇది హార్డ్ హిట్టింగ్ పార్ట్నర్షిప్. ఎల్ఎస్జీ టీమ్ కే ఒక పెద్ద పార్ట్నర్షిప్ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరు కలిసి కేవలం 42 బంతులకి 87 పరుగులు చేశారు. ఒకనొక టైంలో పూరన్ బ్యాక్ టు బ్యాక్ 4 సిక్సర్స్ కొట్టాడు. అది మాత్రం చాలా అద్భుతంగా కొట్టాడు. మరొక హైలైట్ విషయం ఏంటంటే షార్దుల్ ఠాకూర్ ఫస్ట్ ఓవర్ లో 2 వికెట్స్ మెయిన్ వికెట్స్ అయిన డీసీ బ్యాట్స్మెన్స్ ని పెవిలియన్ కి చేర్చాడు. బట్ అశుతోష్ శర్మ, స్టబ్స్ అండ్ విపురాజ్ కలిసి ఢిల్లీ టీమ్ ని విజయ అంచుల వరకు చేర్చి విజయాన్ని అందించడంలో కీలక పాత్రలు పోషించారు. ఇక టాస్ విషయానికి వస్తే డీసీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అయిన మార్క్రమ్ అండ్ మార్చ్ బరిలోకి దిగారు. 5వ ఓవర్ 4వ బంతికి విపురాజ్, మార్క్రమ్ వికెట్ తీశారు. కానీ మార్చ్ మరియు పూరన్ కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు. ఈ పార్ట్నర్షిప్ తో ఎల్ఎస్జీ స్కోర్ చాలా వేగంగా ముందుకు సాగింది. వీళ్ళు కేవలం పవర్ ప్లే లో 64 పరుగులు సాధించి కేవలం ఒక వికెట్ ని కోల్పోయారు. కానీ ఎల్ఎస్జీ టీం మిడిల్ ఓవర్స్ లో చాలా గట్టిగా రన్స్ సాధించని చెప్పొచ్చు. కేవలం 10 ఓవర్లో 105 పరుగులు సాధించి 3 వికెట్లు మాత్రమే కోల్పోయారు. దీంతో వాళ్లకు ఒక పెద్ద లక్ష్యాన్ని సెట్ చేసేందుకు ఒక మంచి అవకాశం దక్కింది. బట్ మార్చ్ వికెట్ ని ముఖేష్ కుమార్ చాలా సునాయాసంగా తీశాడు. కేవలం 36 బంతుల్లో 72 పరుగులు కొట్టిన మార్చ్ ని ముఖేష్ కుమార్ పెవిలియన్ వైపు పంపించాడు. దీని తర్వాత పూరన్ బాగా రెచ్చిపోయి ఆడాడు. పూరన్ కేవలం 30 బంతుల్లో 75 పరుగులు చేసి ఎల్ఎస్జీ భారీ టార్గెట్ ని సెట్ చేసేందుకు తోడ్పడ్డాడు. పూరన్ అవుట్ అయిన వెంటనే పంత్ కూడా అవుట్ అయ్యాడు. కుల్దీప్ బౌలింగ్ లో డక్అవుట్ అయిపోయాడు. తర్వాత ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ కుప్పకూలిపోయారనే చెప్పొచ్చు. వీళ్ళు డెత్ ఓవర్స్ లో ఏమాత్రం రన్స్ రాబట్టలేకపోయారు. కేవలం డేవిడ్ మిల్లర్ మాత్రమే 19 బంతుల్లో 27 పరుగులు సాధించి వాళ్ళ టీమ్ స్కోర్ ని కొంచెం ముందుకు సాగించాడని చెప్పొచ్చు. తను ఆడిన క్యామియో వల్లనే ఎల్ఎస్జీ స్కోర్ 210 రన్స్ ని అందుకుంది. ఎల్ఎస్జీ కంప్లీట్లీ డెత్ ఓవర్స్ లో ఫెయిల్ అయ్యారని బ్యాటింగ్ భాగంలో. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే స్టార్క్ 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, విపురాజ్ అండ్ ముఖేష్ కుమార్ తలా 1 వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ బౌలింగ్ పవర్ ప్లే లో మిడిల్ ఓవర్స్ లో కొంచెం దారుణంగానే ఉండొచ్చు, కానీ డెత్ ఓవర్స్ లో మాత్రం ఫుల్ కంబ్యాక్ చేశారు. వీళ్ళ బౌలింగ్ వల్ల ఎల్ఎస్జీ స్కోర్ 230-240 గా ఉండాల్సింది కేవలం 209 రన్స్ వరకే వచ్చింది. వీళ్ళు మాత్రం డెత్ బౌలింగ్ లో ఎక్సలెంట్ గా రాణించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో డీసీ బ్యాట్స్మెన్ ఒక భారీ లక్ష్య ఛేదనలో భాగం అవ్వడానికి బరిలోకి దిగారు. ఢిల్లీ తరపున ఫ్యాఫ్ డూప్లిసిస్ అండ్ జేస్ ఫ్రేజర్ మెగ్గర్క్ ఓపెనర్స్ గా బరిలోకి దిగారు. బట్ ఫస్ట్ ఓవర్ లోనే బిగ్ షాక్. శార్దుల్ ఠాకూర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ ని అలాగే పూరల్ ని బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ గా ఒకే ఓవర్ లో తీసేశాడు. దీనివల్ల డీసీ టీం చాలా బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళింది బ్యాటింగ్ చేయడంలో పవర్ ప్లే లో. బట్ ఒకే ఓవర్ కొంచెం స్లోగా ఆడిన నెక్స్ట్ వచ్చిన అక్షర్ పటేల్ కొంచెం ఊపుని అందించాడు పవర్ ప్లే లో. దీంతో వాళ్ళ డీసీ టీం పవర్ ప్లే లో 58 రన్స్ సాధించి 4 వికెట్లు కోల్పోయింది. ఫ్యాఫ్ మరియు అక్షర్ పటేల్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ లభించింది. కేవలం 23 బంతుల్లోనే 43 పరుగులు సాధించారు. ఈ పార్ట్నర్షిప్ ని దిగ్వేష్ బ్రేక్ చేశాడు. ఒకనొక టైంలో ఎల్ఎస్జీ బౌలర్స్ చాలా మంచిగా కంబ్యాక్ చేసి ఢిల్లీ బ్యాట్స్మెన్స్ ని పెవిలియన్ కి పంపారు. మెయిన్లీ ఎల్ఎస్జీ బౌలర్స్ మిడిల్ ఓవర్స్ లో మంచిగా రాణించారు. బట్ క్రెస్టన్ స్టబ్స్ మరియు అశుతోష్ శర్మ మధ్య ఒక చక్కటి పార్ట్నర్షిప్ లభించింది. ఈ పార్ట్నర్షిప్ అతి వేగంగా రాకపోయినా క్రూషియల్ పార్ట్నర్షిప్ అనే చెప్పొచ్చు ఢిల్లీ టీం గెలవడంలో. వీళ్ళిద్దరి మధ్య 35 బంతుల్లో 48 పరుగులు రాబట్టారు. స్టబ్స్ అవుట్ అయిన వెంటనే ఇంకా ఏం గెలుస్తుందిరా ఢిల్లీ టీం అనుకునే టైంలో విపురాజ్ వచ్చి ఒక అద్భుతమైన క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనూ 39 పరుగులు చేసి ఢిల్లీ టీం గెలవడంలో ఒక ముఖ్య పాత్రని పోషించాడనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ ఏం ఆడాడు భయ. ఈ బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ టీం చాలా మంచి విజయాన్ని సాధించింది. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులు చేసి 200 స్ట్రైక్ రేట్ తో ఒక మంచి విజయాన్ని ఢిల్లీ టీం కి సాధించి పెట్టాడు. మొదట్లో కొంచెం స్లోగానే ఆడినా అది టీం కి మంచిగా ఉపయోగపడి చివరి దాకా నిలబడి ఈ మ్యాచ్ ని గెలిపించింది అశుతోష్ శర్మ మాత్రమే. అశుతోష్ శర్మ ఏమాత్రం ముందే అగ్రెసివ్ గా ఆడి తన వికెట్ ను కోల్పోయినా ఈ మ్యాచ్ ఢిల్లీ టీం ఓడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉండేవి. బట్ అశుతోష్ శర్మ మాత్రం ఏమాత్రం
ప్రదర్శన చూపించకుండా చివరి దాకా నిలబడి చివరి 4 overs లో టీం ని గెలిపించి పెట్టాడు. ఎల్ఎస్జి టీం కి దీనికి మధ్య తేడా ఏంటంటే బ్యాటింగ్ లో ఎల్ఎస్జి టీం పవర్ ప్లే లో మరియు మిడిల్ ఓవర్స్ లో మంచిగా స్కోర్ రాణించింది. బట్ డెత్ ఓవర్స్ లో ఫెయిల్ అయ్యారు ఎల్ఎస్జి టీం. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం మాత్రం పవర్ ప్లే లో మిడిల్ ఓవర్స్ లో కొంచెం స్లో అయినా డెత్ ఓవర్స్ లో మాత్రం మంచిగా స్కోర్ రాబట్టి వాళ్ళ విజయాన్ని సాధించారు. ఇక ఎల్ఎస్జి బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లే లో మంచిగా రాణించారు, అలాగే మిడిల్ ఓవర్స్ లో కూడా మంచిగా రాణించారు. కానీ డెత్ ఓవర్స్ లో చాలా వర్స్ట్ గా వేశారు బౌలింగ్. ఎవరైనా డెత్ ఓవర్స్ లో స్పిన్ బౌలింగ్ వేయించాలంటే చాలా ఆలోచించాలి. బట్ రిషబ్ పంత్ మాత్రం ఈ తప్పు ఎందుకు చేశాడనేది అర్థం కావట్లేదు. అలాగే శార్దుల్ ఠాకూర్ కి 2 ఓవర్లు మిగిలే ఉన్నాయి. తనకి ఇచ్చున్న కొంచెం బెటర్ గా వేసేవాడేమో డెత్ ఓవర్స్ లో తన ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి అని అనిపించింది. ఇంకా ఎల్ఎస్జి బౌలింగ్ లో దిగ్వేష్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. కేవలం 2 వికెట్లు తీసి మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కేవలం 7 ఎకానమీతోనే బౌలింగ్ చేశాడు. అలాగే శార్దుల్ 2 వికెట్లు, బిష్నాయ్ 2, సిద్ధార్థ్ 2 ఇలా తలా 2 తీసి మంచి బౌలింగ్ నే కనపరిచారు. బట్ ఎకానమీ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన అశుతోష్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక రేపు జరగబోయే మ్యాచ్ గుజరాత్ టైటన్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్యన జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి.